గాయ్స్ ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఎక్కడ మొదలెట్టాలో కూడా అర్థం కావట్లేదు. అలాగే తమ్నైల్ చూసే ఉంటారు కదా. ఇట్స్ బీన్ 2.5 ఇయర్స్, 2.5 సంవత్సరాలైంది నేను యూకేకి వచ్చి. ఎప్పుడు అనుకోలేదు, ఇప్పుడు సడన్గా కుదిరింది. అట్లా వెళ్తున్నా, ఇండియా వెళ్తున్నా అన్న థాట్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్సైట్మెంట్ ఎలా ఉందంటే మామూలుగా లేదు. ఇంకా టికెట్ బుక్ చేసినప్పటి నుంచి నాకు నైట్స్ స్లీప్ రావట్లేదు సరిగ్గా, ఫుడ్ తినాలనిపించట్లేదు. ఇంకా లాస్ట్ 2 డేస్ నుంచి అయితే నిన్నైతే నిద్ర కూడా పట్టలేదు. అసలు ఎట్లా అంటే అట్లా ఉంది. రియల్లీ ఎక్సైటెడ్. దీన్ని ఎక్సైట్మెంట్ అంటారేంటో తెలీదు గానీ, ఫీలింగ్ అసలు టెన్షన్‌గా అసలు ఎప్పుడు ఫ్యామిలీని చూస్తాను, ఎప్పుడు కలుస్తాను అన్నట్టుంది. ఐ మిస్సింగ్ మై ఫ్యామిలీ ఎ లాట్ అసల. వీడియో కాల్‌లో చూసుకున్నా మిస్ అయితే అవుతాం కదా ఆబ్వియస్‌లీ. అండ్ షార్ట్‌గా నా స్టోరీ చెప్పాలంటే, నేను ఇంకా ప్రీవియస్ వీడియోస్‌లో మెన్షన్ చేయలేదు. సో, అందుకని ఈ వీడియోలో ప్రత్యేకించి చెప్తున్నా. లాంగ్ స్టోరీ షార్ట్, నా పేరు రేవంత్ కృష్ణ. మాదొచ్చేసి రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సో, లైక్ ఎవ్రీవన్, లైక్ నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. అండ్ థాట్ ఆఫ్ మనకి చాలా కోరికలు ఇవన్నీ ఉంటాయి. లైక్ సీయింగ్ ద ఫ్యామిలీ ఇన్ ఎ బెటర్ పొజిషన్, లైఫ్లో ఏదో చెయ్యాలి, కొంచెం డెవలప్ అవ్వాలి అని థాట్తో మాస్టర్స్కి వచ్చానమాట యూకేకి. నా కోర్స్ వచ్చేసి ఎంఎస్సి డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ విత్ రీసెర్చ్, అడ్వాన్స్ ఇయర్. నేను చదివిన యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ హెడ్ఫోర్డ్షైర్. ఇది వచ్చేసి లండన్కి కొంచెం అరౌండ్ 25 మైల్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ వచ్చేసి రీసెంట్లీ నాది మాస్టర్స్ కంప్లీట్ అయింది, డిస్టింక్షన్లో క్లియర్ అయిందనమాట. అండ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ అనమాట. చాలా సపోర్ట్ చేశారు మా మామ్ అండ్ మా డాడ్, మా తమ్ముడు అందరూ. అండ్ 2 ఇయర్స్ అయింది. ఇంక ఇండియా వెళ్దామని ఫుల్ ఖుషిలో ఉన్నా, మామూలు ఖుషి కూడా కాదు. సో ఇదే నా లగేజ్ అనమాట. మేము ముగ్గురం కలిసి స్టార్ట్ అవుతున్నాం, మౌన, సాయితేజ. టైం వచ్చేసి 8 o'clock అయింది. మేము కొంచెం సేఫ్ సైడ్ కానీ ముందే బయలుదేరి వెళ్తున్నాం. కొంచెం లగేజెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట, ఎక్స్ట్రా. వాడన్నా కొంచెం లిబరల్గా చూసి వదిలేస్తాడని బయలుదేరాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము లండన్లో ఉన్నాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. అక్కడి నుంచి ఇప్పుడు హీత్రో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి అబుదాబి టు బెంగళూరు టు విజయవాడలో మా వాళ్ళు వస్తున్నారు పిక్ చేసుకోవడానికి. సర్ప్రైజ్ విజిట్ అనొచ్చో లేదో తెలియదు. యాక్చువల్లీ నేను ఫస్ట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కానీ వెళ్తున్నాను కానీ ఎవ్వరికీ చెప్పలేదు. కానీ మా బ్రదర్కి ఒకరికి చెప్పా. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల, ఏమంటారు అర్థం కావట్లేదు, కొన్ని అనుకోని కారణాల వల్ల మా ఫాదర్కి చెప్పాల్సి వచ్చింది. మా ఫాదర్ లైట్గా హింట్ ఇచ్చాడు మా మమ్మీకి. సో మేబీ మా ఫ్యామిలీ మెంబర్స్కి కాకుండా ఇంకా మా రిలేటివ్స్ ఎవరికి తెలియదు నేను వస్తున్నా అని. మేబీ వాళ్ళకి సర్ప్రైజ్ అయి ఉండొచ్చు. మరి చూడాలి మా మమ్మీ వాళ్ళు ఎంత సర్ప్రైజ్ అవుతుందో. మా డాడీకి తెలుసు, మా డాడీ వస్తున్నారు పిక్ చేసుకోవడానికి. నాకు తెలిసి మా మమ్మీ కొంచెం సర్ప్రైజ్ అయినా ఫీల్ అవుతారు అనుకుంటున్నా. లెట్స్ సీ. రీచ్ అయిపోయాను ఎయిర్పోర్ట్, టెర్మినల్ 4. నేను యూకేకి వచ్చాక చాలాసార్లు వచ్చాను ఎయిర్పోర్ట్కి. ఫ్రెండ్స్ని డ్రాప్ చేయడానికి, ఎయిర్పోర్ట్ పికప్స్కి, డ్రాప్స్కి మధ్యలో కారు ఉండే అనమాట. అప్పుడు అన్నీ చేస్తూ ఉన్నాను నేను. వచ్చిన 10 సార్లు అనుకుంటూ ఉన్నా నేను ఎప్పుడు వెళ్తానా అని. ఫైనలీ ద టైం వచ్చేసింది. నాకైతే ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. అసలు ఎప్పుడు వెళ్తానా, అసలు ఇంకా చెప్పలేకపోతున్నా. నా ఫీలింగ్ వర్ణనాతీతం అనమాట. సో అయిపోయింది ఈ ప్రాసెస్ అంతా. మేమైతే ఇప్పుడు చెక్ ఇన్ అన్నీ ఇచ్చేసి దాని తర్వాత లగేజ్ అని ఇచ్చేసాము. దాని తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్లో తిరుగుతున్నాము. ఇక్కడే ఫుడ్ తిన్నాము. మేము తినకుండా వచ్చాము మార్నింగ్. జస్ట్ కాఫీ తాగి స్టార్ట్ అవడం వల్ల నో ఫుడ్. ఇక్కడైతే మంచి స్టోర్స్ అన్నీ ఉన్నాయి, వెరీ ఎక్స్పెన్సివ్ స్టోర్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను వచ్చేసి కొన్ని తీసుకున్నా, ఎవరికైనా ఇచ్చాక ఉంటుందని. కొంచెం బెటర్ ఆఫర్స్ ఉన్నాయి కంపేర్ చేస్తే. నేను అన్ని నెట్లో, ఆన్లైన్లో ప్రైజులు చెక్ చేసా. మౌన వాళ్ళు ఏదో చాక్లెట్లు తీసుకుంటున్నారు. అసలు చాలా పెద్ద బ్రాండ్లు ఉన్నాయి. వ్యాలెంటినో, గుచ్చి, లూయి విటన్, బల్బెరీ, ఇంకా అసలు ఏమీ కొనలేము ఇందులో. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది. నేను వచ్చేసి డ్యూటీ ఫ్రీలో 3 బాటిల్స్ తీసుకున్నా. ఒకటి జానీ వాకర్,
డబుల్ బ్లాక్, ఇంకోటి వచ్చేసి పేరు నోట్ తిరగట్లేదు, రకరకాల పేర్లతో పిలుస్తారు. కొంతమంది అగిమాస్టర్ అంటారు, జాగిఫా సంథింగ్ ఉంటాయి. అగిమాస్టర్ యూ కెన్ సే. ఇండియాలో కూడా లెట్స్ ఎవరికి వెళ్తే ఈ బాటిల్ నాకు కూడా తెలియదు. ఇదే మేము ఎక్కుతున్న ఫ్లైట్, ఇతిహాడ్ ఎయిర్లైన్స్. మొత్తం షాపింగ్ అన్నీ అయిపోయినాయి, ఇంకా ఫ్లైట్ అక్కడ లాస్ట్ ఆఫ్టర్ 2.5 years అనమాట. ఇప్పుడు మస్తు ఎక్సైటెడ్గా ఉంది నాకైతే. మంచిగా ఫుడ్ పెట్టారు, ఎక్కేసి ఇంకా ఇప్పుడు తినేసి పడుకోవడమే. మేము ఫుడ్ ఇంకా కోక్ తీసుకున్నాము. అండ్ నేను ఏదో వీడియో ఎడిట్ చేద్దామని ట్రై చేస్తున్నా. లెట్స్ సీ. ఇది నా గ్రాడ్యుయేషన్ వీడియో ఎడిటింగ్ అవుతుంది ఇక్కడ. ల్యాండ్ అయ్యాము, లండన్ నుంచి అబుదాబి వచ్చాము. నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది, వెయిటింగ్ అనమాట. వెళ్తున్నాం, ఇప్పుడే దిగాము. ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్, బాగానే ఉంది. స్టిల్ ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఇంటికి వెళ్ళడానికి. అది ఎక్కడ దిగారు మీరు? మేము అక్కడ దిగి హాయ్ చెప్తా. వీడెందుకు వచ్చి అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ అనమాట. సో ఫ్లైట్ ఎక్కుతా అన్నాడని బుక్ చేశాను. ప్లస్ నా లగేజ్ కూడా ఎక్కువ ఉంది కదా ఇంటర్నేషనల్ నుంచి. డొమెస్టిక్ ఏమో హాఫ్ అండ్ హాఫ్ చేసుకోవాలి. సో ఆ ప్రైస్ మనీ ఎక్స్ట్రా మనీ కొనే బదులు ఇంక డైరెక్ట్ గా మా తమ్ముడికి ఫ్లైట్ టికెట్ కొన్నాను, సో ఈజీగా ఉంటుందని. సో అండ్ ఎయిర్పోర్ట్ కి మమ్మీ డాడీ వస్తున్నారు. ఇంకా వాళ్ళకి తెలిసిపోయింది, సర్ప్రైజ్ ఏం లేదు. మిగతా రిలేటివ్స్ సర్ప్రైజ్ అవుతారేమో, మా డాడీ వాళ్ళకి నో సర్ప్రైజ్. మమ్మీ డాడీ చాలా హ్యాపీగా వస్తున్నారు పిక్ చేసుకోవడానికి. ప్లస్ వాట్ విల్ హ్యాపెన్. ఒకటి లండన్ నుంచి అబుదాబి, ఒకటి అబుదాబి నుంచి బెంగళూరు. అంత పెద్ద ఎయిర్పోర్ట్స్ లో కూడా ఎక్కడ ఏమి చెక్ చేయలేదు. ఈ బ్యాగ్ కడితే సింగిల్ బ్యాగ్, అన్ని నార్మల్ చెకింగ్. ఈ డొమెస్టిక్ బెంగళూరు నుంచి విజయవాడకి వీడు అన్ని ఇప్పించాడు, లిటరల్ పై నుంచి కింద వరకు. ఈ బ్యాగ్ లో ఒక ప్రోడక్ట్ ఒకటి పెట్టమన్నాడు. అండ్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. నేనా ఎప్పుడు ఏదో ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇండియాలో నుంచి ఎందుకు ఉండలేదంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. No domestic, no domestic. Domestic airports, cross, rail, tick mark. నమస్తే. లగేజ్ డ్రైవర్ దగ్గర పెట్టేసుకున్నారు. లగేజ్ డ్రైవర్ దగ్గర పెట్టేసుకున్నారు. ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. మా వాళ్ళు ఇంకా వస్తున్నారు, దారిలో ఉన్నారు. ఆగండి. ఇలా ఒక అడుగు ముందుకు పెట్టాడు. ఎందుకంటే వచ్చాడు కదా, కొంచెం ముందు పెట్టు. ఎందుకు అడుగుతున్నావు? ఎడకు, నేను హ్యాపీగా చాలు చాలు. అరే వచ్చాడు కదా. నేను రోజు ఇక్కడే ఉంటాను, నువ్వు మాత్రం వెళ్ళిపో. నేను చాలా హ్యాపీగా ఉన్నాను వచ్చినందుకు. ఆడ వెళ్ళిపోయేటప్పుడు ఏడాలి వచ్చేవాడు కాదు, వచ్చాడు హ్యాపీగా. వెళ్ళిపోయింది అమ్మా. సర్టిఫికెట్ జాబ్ ఇది కూడా ట్రైనింగ్ ఉంది. ఐ విల్ కన్ఫర్మ్ సూన్, బట్ యూ కెన్ బ్లింక్ ఆన్ చేయొచ్చు కదా. కింద బ్లింక్ ఆన్ చేయరా? మార్కెట్ రౌండ్ రేస్ అంట, ఏం కాదు బ్లింక్ ఏదండి. అలా అయింది నా జర్నీ. లండన్ నుంచి ఇండియాకి 2.5 years తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. మా ఫ్యామిలీని చూసాక అసలు చాలా హ్యాపీ అయ్యాను నేను. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ. నేను నా మాస్టర్ సర్టిఫికేట్ చూపించా వాళ్ళకి దిగ్గానే. ఇంకా అక్కడ దిగాక ఇలా ఫోటో తీసుకుని మేమందరం కలిసి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము.
ఇంక దిగ్గానే తెలిసిందేగా మనం ఇస్తేనే ఫస్ట్ ఫుడ్ ఏముందో అదే తినాలి. నాకు చేపలు అంటే చాలా ఇష్టం. సో దిగ్గానే నేను తిన్న ఫస్ట్ ఫుడ్ ఐటమ్ అది చేపల పులుసు. మా మమ్మీ చాలా ప్రేమగా తినిపిస్తూ ఉండే. చాలా మిస్ అయ్యాను మా మమ్మీని. ఎక్కువ తినిపించేది నాకు ఇండియాలో ఉన్నప్పుడు. సో దిగ్గానే నేను ఇంకా ఫస్ట్ చేసిన థింగ్ అదే. మా మమ్మీ చేత ప్రేమగా అన్నం తినిపించుకున్నా. నా జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. సో అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.